రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. హనుమాపురం గ్రామంలో బుధవారం రాత్రి రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వకి రెండు కళ్ళు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు 20,000 అందిస్తున్నామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందిస్తున్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని పేర్కొన్నారు. రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు రైతులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. తొలుత సింహనపాలెం నుండి హనుమాపురం వరకు 50 లక్షలతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధికి గాలి కుదిలేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీసీ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల చైర్మన్ మండవ జయంతిబాబు, మద్దిపాడు మండల తెలుగు యువత సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్, పంచాయతీరాజ్ డిఈ కృష్ణమోహన్, ఏఈ పోతినేని వెంకట్రావు, ఏఓ పోతినేని వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, గొల్లపూడి సుబ్బారావు, ఇంటూరి శ్రీనివాసరావు, నందిగం కోటేశ్వరరావు, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, పీకా బైరాగి, తెలగతోటి జామ్సన్, అంకిరెడ్డి శ్రీనివాసరావు, కొంజేటి ధనుష్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. తెలుగుదేశం జెండ నెట్టి కదిలిస్తున్నాడు. మునిగిపోయిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎట్టె పసుపు కేతనం, ఏహో అంది జనం. సైకిల్ గుర్తుగా ఓటని చూపనుంది జనబలం నూతలపాడు. నూతలపాడు ఏహో సత్త నూతలపాడు. పొద్దు పడుకోతడు, తెలుగుదేశం జెండ నెక్కి కదిలొస్తున్నాడు. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన జిల్లా టీడీపీ చైర్మన్ గారు శ్రీ కామపల్లి సీతారామయ్య గారిని వేదిక మీదకి అధ్యక్షులు కోసం కార్యక్రమానికి చేసేటటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారికి, అలాగే టీడీపీ చైర్మన్ గారికి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ గారికి, విశేషమైనటువంటి గ్రామ రైతు సోదరులు మనందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని కూర్చోవలసి కోరుతున్నాం. అలాగే కూర్చుని ఉన్నాయి, దయచేసి కూర్చోండి. నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాగేశ్వరరావు గారు, మనకు అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి సంవత్సరానికి ఇవ్వాలని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం అన్నదాత కింద
ప్రతి రైతుకి కూడా ఈ విడతతో 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. కనుక దానికి కొనసాగింపుగా ఇప్పుడు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి మన అధికారులు కానీ నాయకులు కానీ అందరూ రైతులకి వాళ్ళతో రైతన్న మీకోసం ఇంపార్టెంట్ గురించి వాళ్ళకి పడిందా లేదా సమస్యలు కనుక్కొని కనుక ఒక ప్రతి పంచాయతీలో ప్రతి రైతుని అడిగి తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఎందుకు పడట్లేదు లాగిన్లో చూసి వాళ్ళకి ఆ పొరపాట్లు కనుక సరి చేసుకున్నట్లయితే కొంతమందికి పొలానికి ఆధార్ లింక్ అవ్వట్లేదు, కొంతమందికి బ్యాంకులో లింక్ అవ్వలేదు. కనుక ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. చూస్తామంటారు. కనుక ఎవరైనా సరే ఏ రైతుకైనా కూడా అర్హత ఉండి వాళ్ళకి జమ కాకపోతే తప్పనిసరిగా వాళ్ళకి ఏ పొరపాటు సరిచేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అలాగే మనకు కార్యక్రమాల్లో ముఖ్యంగా వ్యవసాయ శాఖలో కార్యక్రమాల్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ మన మండలంలో జరుగుతూ ఉంది. మన మండలంలో శనగ విస్తీర్ణం బాగా ఎక్కువ కాబట్టి మన మండలంలో 5 ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు చొరవతో మన మండలంలో 5 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు శనగలు కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేస్తూ ఉన్నాం. గతంలో మనకి ఎర్రశనగలు ఎక్కువ రేటు ఉండేవి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎర్రశనగలు కొంచెం తక్కువ రేటు ఉండడం వలన ప్రతి రైతుకి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉపయోగపడుతున్నాయి. కనుక ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనకి కనపర్తి మనకి తిమ్మసముద్రం గ్రామాల్లో వరి ఎక్కువగా విస్తీర్ణంలో పండిస్తారు కాబట్టి కనపర్తి గ్రామంలో కూడా మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ ఎమ్మెల్యే గారు మేడం గారు సుచిత్ర వీర చౌదరి గారి చొరవతో మనం గత వారం క్రితం స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఒక 120 మెట్రిక్ టన్నులు మిల్లర్లకు పంపించడం జరిగింది. కనుక ఇది కూడా సహకరించినందుకు రైతులకు సహకరించినందుకు గౌరవ శాసనసభ్యులకి సభావేదిక పూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. కనుక ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే రాబోయే మనకి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో మనకి ఈ ఎరువులకి కొరత వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి. కనుక మనకి గతంలో వేసినట్టుగా ఎక్కువ ఎరువులు మోతాదుకి మించి ఎక్కువ ఎరువులు వాడకుండా తగు మోతాదులో ఎరువులు వాడుకోవటం ఒకటి. కనుక అంటే ముందుగానే మేము రైతులు భయపెట్టడం అని కాకుండా మనకి రైతులు గతంలో కూడా ఎక్కువ ఎరువులు వాడుతూ ఉన్నారు. కనుక వాటిని మనం సూచన శాస్త్రవేత్తలు అధికారుల సూచనల మేరకు ఎంత ఎరువు వేయాలో అంత ఎరువు వేసుకోవడం వల్ల కొంత మనం తగ్గించుకోవచ్చు, ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ప్రకృతి వ్యవసాయం ఉంది. ప్రకృతి వ్యవసాయంలో మనం కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా రసాయనిక ఎరువులు కాకుండా మనకి సేంద్రియ ఎరువుల ద్వారా కూడా కొన్ని పంటలు పండించుకోవచ్చు. మనం ఇంటిలో పండించుకునే వాటికైనా సరే సేంద్రియ ఎరువుల ద్వారా పండించుకోవడం ద్వారా మనం కొంతవరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, కొంత రసాయనిక ఎరువులు తగ్గించుకోవచ్చు. కనుక ఇది మనకి మన ప్రకృతి వ్యవసాయం గురించి కానీ మన రసాయనిక ఎరువుల గురించి కానీ ప్రొక్యూర్మెంట్ గురించి కానీ కనుక ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులు మనందరి అభిమాన నేత విజయ్ కుమార్ గారికి, వేదికను అలంకరించినటువంటి గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ముప్పోటపు సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అలానే పిడిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి కామెపల్లి సీతారామ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా, ప్రతి ఇంటికి చేరువ చేయాలా, రైతుల్లో ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే గౌరవ శాసనసభ్యులకి ప్రతి ఒక్క కార్యకర్తకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రైతన్న మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అలాగే పిడిసిసి చైర్మన్ కామపల్లి సీతారామయ్య గారికి, జయంతనకి, అలాగే శ్రీనివాసరావు గారికి, స్టేజ్ మన పెద్దలందరికీ, అలాగే తెలుగుదేశం నాయకులకు, గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని అన్ని గ్రామాలతో పాటు ఈ యొక్క గ్రామాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఎమ్మెల్యే గారి ఊరు రావడం జరిగింది. పార్టీ ఆదేశానుసారంగా ఎవరైనా ఈ గ్రామంలో రైతన్న మీకోసం మరి కార్యక్రమాల్లో డబ్బులు పడకపోయినా రైతుల యొక్క సమస్యల గురించి తెలుసుకోమని పార్టీ మాకు తెలియపరచడం జరిగింది. ఈ గ్రామంలో ఎవరైనా సరే ఈ యొక్క డబ్బులు రాకపోయినా రైతుల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మరి తెలియపరచాలని మనం చేసుకుంటూ, అలాగే గవర్నమెంట్ మరి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే
మరి రైతులకి ఎక్కడ కూడా ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరుస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతుల కోసం ముందు నడిపిస్తున్న గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే మన మండలంలో గతంలో మనం చూసాం, రైతులని ఎంతోమంది మోసం చేయటం చూసాం. శనగ రైతులని రైతుల యొక్క శనగలు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఎన్నో చూస్తున్నాం. అటువంటి టైంలో మరి గవర్నమెంట్ ఇప్పుడు మరి మూడు ఏరియాల్లో శనగ కొనుగోలు కేంద్రం పెట్టి బయట కన్నా కూడా ఇక్కడే డబ్బులు కూడా ఎక్కువ ఇస్తూ 24 అవర్స్లోనే ఆ యొక్క డబ్బులు పట్టడం జరుగుతుంది. అంటే అనుకున్న విధంగానే రైతులు తీసుకెళ్తే కనీసం నెల 2 నెలలకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. అటువంటిది 24 అవర్స్లోనే డబ్బులు ఇస్తున్నారు. అలాగే మరి అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ ముందుంది కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ, అలాగే మరి ఈ యొక్క గ్రామానికి పిడిసి చైర్మన్గా ఎన్నికైన సీతారామ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపించుకుంటూ, ఈ యొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేసిన మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎలక్షన్ అప్పుడు ఈ రోడ్డు మేము వచ్చేటప్పుడు అన్ని గుంటలమయంగా ఉండేది. సారు ఆ రోజే అన్నాడు, మనం వేయాలి అనుకున్న టైంలో 50 లక్షలతో ఈ యొక్క గ్రామానికి వేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క గ్రామానికి ప్రథమంగా విచ్చేసిన మా పిడిసి మన గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి సుచిత్ర వీరేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తున్నాను. ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారికి, మన వీరయ్య చౌదరి గారి సతీమణి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, మన రాష్ట్ర పొగాకు శరభయ్య సొసైటీ పొగాకు బోర్డు చైర్మన్ మన మండవ జయంతి బాబు గారికి, అదేవిధంగా మన బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మన గొల్లపూడి సుబ్బారావు గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ గారికి, ఎంఆర్ఓ గారికి, మన తక్కెలపాడు చిన్నన్నకి సీనికి అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన మన నందిగాం కోటయ్య గారికి, ఇట్లాంటి కార్యక్రమం చేయాలంటే కోటయ్య గతంలో కూడా ఎప్పుడు ముందుంటాడు. కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం, తెలుగుదేశం పార్టీ కోసం కార్యక్రమం నేను చేస్తాను అని ప్రతిసారి ముందుకు వస్తాడు. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గంలో 4 మండలాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మన ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళి రైతు కుటుంబాలకి వెళ్ళి, మీకు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఒక హామీ ఇచ్చాడు, హామీకి సంబంధించి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పాడు, మీకు అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పి 4 మండలాల్లో ఇళ్ళకెళ్ళి రైతులను అడిగి, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మటనే వీళ్ళకి పడకపోతే వీళ్ళ పేర్లు నోట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు వేయండి అని చెప్పి, అదేవిధంగా మనకి మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కానీ శనగల కొనుగోలు కేంద్రాలు కానీ వరి కొనుగోలు కేంద్రాలు కానీ ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, రైతులే ముఖ్యము అనే విధంగా మన ఎమ్మెల్యే గారు చాలా రైతుల గురించి ఆలోచించి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నాడు. రైతుల గురించి ఎప్పుడు రైతులు అక్కడికి పోయి ఆఫీస్కి పోయి మాకు ఈ పని కావాలంటే ఎమ్మట్లే కలెక్టర్ గారికి కానీ ఇట్లా ఎమ్మటనే మెసేజ్ పాస్ చేసి మీరు అక్కడికి పోయి కలవండి నేను చెబుతానని చెప్పి ప్రతి విషయంలో ముందుండి, మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు అసలు గతంలో ప్రతి గ్రామంలో లేని విధంగా మనం 20 నెలల్లోనే కొన్ని కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం. సిమెంట్ రోడ్లు వేయటమే కాదు, ప్రతి గ్రామంలో విజయ్ కుమార్ గారు ఈ రోడ్డు వేసారు అని చెప్పే విధంగా రోడ్లు వేసారు. ఇంకా పోతే రైతుల గురించి చెప్పాలి అంటే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కొన్ని విషయాల్లో మనం ఎంచుకోలేక మనము జరగబోయేది ముందుగానే తెలుసుకొని రైతులు అందరమే ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పొగాకు ఇబ్బందిగా ఉంది. అట్లాంటప్పుడు దాని జోలికి పోకుండా ఏ పంట అయితే బాగుందో ఆ పంట వేసుకొని మనం మేలుకుంటే రైతులని బయటపడగలుగుతాం. మనం లేదు అని చెప్పి ఒకే విధంగా ఒకే పంట మీదకి పోయి తర్వాత ప్రభుత్వం మీద మనము వద్దు అన్న దానికి జోలికి పోయి మనం తర్వాత ప్రభుత్వం కొనలేదు అది ఇది అని చెప్తే నష్టపోయేది మనమే. ప్రభుత్వం ముందుగానే చెప్పింది ఈ సంవత్సరం నల్లబర్లీ వేయొద్దు అని చెప్పారు. పర్చూరు రైతులు 1 యూనిట్ తోటి 1 ఎకరం కూడా నల్లబర్లీ వేయకుండా ఆగిపోయారు. అదేవిధంగా మనకాడ కూడా గతంలో పొగాకు చూసాం, ఈ సంవత్సరం పొగాకు ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి ఏ పంట అయితే బాగుందో ఆ పంట జోలికి వెళ్ళే విధంగా మనం వెళ్ళాలి.
ఆ విధంగా చెబుతానే ఉంటారు. మన ఎంఆర్ఓ గారు కానీ మన ఏఓ గారు కానీ ఈ పంటలు వేసుకోండి, ఈ పంటలు వేసుకుంటే మీకు బాగుండిద్ది అని చెప్పినా కూడా మనం వినకుండా మనకు బ్యానీలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఒక పొగాకు పంట మీదే దృష్టి పెట్టుండం. దానివలన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకు అధికారులు ప్రతి గ్రామానికి వచ్చి ఈ విధంగా ఈ పంట వేసుకోండి అని సూచనలు ఇస్తున్నారు. అధికారులు మాటిని మనం ప్రతి రైతు వాళ్ళు చెప్పిన విధంగా మనం కానీ పంట కానీ వేసుకుంటే మనం నష్టాలు లేకుండా ప్రతి రైతు ఆనందంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన హనుమాపురం గ్రామస్తులకి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మరో అతిథి పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, అదేవిధంగా మరో అతిథి గ్రంథాలయ బోర్డు చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా సోదరుడు రాష్ట్ర టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్ చైర్మన్ జయంత్ బాబు గారు, మండల పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా రైతు అధ్యక్షులు, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 4 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజుకి ఒక మండలంలో ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతూ ఉంది. అంటే మాకు కూడా రాజకీయాల్లో తిరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని అందరూ అనుకుంటున్నా, మేము అనుకుంటున్నా కూడా మన నియోజకవర్గంలో ఒక రోడ్స్ డెవలప్మెంట్ లోనే ఇంత జరిగిందా అనేది ఈ 4 రోజుల కాలంలో నాలాంటి వారికే తెలిసింది. అంటే ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం తెలియకపోవచ్చు అని నేను భావిస్తా ఉన్నా. నిన్న సంతపతలపాడు మండలంలో తిరిగాం, మొన్న మధ్యపాడులో తిరిగాం, అంతకుముందు చీమకొత్తి, ఈ రోజు నాగులొప్పలపాడు. సపోజ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 జూన్లో మనం గెలిచాం. తర్వాత 4 నెలల వరకు ఒడిదుడుకులుగా అన్ని సెటరేట్ అయిన తర్వాత దాదాపు 10 నెలలో 11 నెలలో మనం మన ప్రభుత్వం కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అంటే దాదాపు ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి 19 నెలలు 20 నెలలు అయినప్పటికీ కార్యక్రమాలు మొదలుపెట్టి 16 నెలలే. ఈ 16 నెలల కాలంలో దాదాపు మీ నాగులొప్పలపాడు మండలంలో చూసుకున్నట్టయితే రోడ్ల వ్యవస్థకి చూసుకున్నట్టయితే పల్లె పండుగ ఒకటిలో దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయటం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 12 కోట్లు, సెకండ్ ఫేజ్ లో ఒక 5 కోట్లు, అదేవిధంగా మద్రాలపాడులో ఒక 5 కోట్లు, అదేవిధంగా ఇప్పుడు 7 గ్రామాల్లో విలేజ్ హెల్త్ సెంటర్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఏ ఊళ్ళంటే కూడా మీకు కనపర్తిలో 2, అమనగోడలో 1, ఉప్పలపాడులో 1, కళ్ళకుంటలో 1, ముప్పాడులో 1, తిమ్మసముద్రం 1, 7 విలేజ్ హెల్త్ సెంటర్లు ఒక్కొక్కటి 35 లక్షల రూపాయల లెక్కన ఎమ్మెల్యే గారు సెలక్షన్ చేపించి 2.5 కోట్లు ఓన్లీ విలేజ్ హెల్త్ సెంటర్లకే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫేజ్ లో ఒక చిన్ననే దాదాపు వాళ్ళ ఊరు మొత్తానికి రోడ్లన్నీ వేయించుకుని 1 కోటి రూపాయలతోటి తక్కెలపాడు గ్రామానికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా అమనగోడు గ్రామానికి ఒక 50 లక్షలు, అదేవిధంగా నాగులొప్పలపాడుకి 1.5 కోటి. ఈ సీసీ రోడ్డు ఇప్పుడు మీరు చూసింది. అదేవిధంగా ఓబనపాలెం నాగులొప్పలపాడుకి సీసీ రోడ్డు, కొత్తకోటకి చోటపాలెం 20 లక్షలు, మాచవరం 15 లక్షలు, మద్రాల ముప్పాలలో 30 లక్షలు, అమనగోడు గ్రామానికి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ మండలంలో ఈ 16 నెలల కాలంలో ఒక్క రోడ్లకి డ్రైన్లకి దాదాపు 20 కోట్లు మీకు లెక్క చెబుతా ఉన్నాను. 20 కోట్లు ఒక్క సీసీ రోడ్లకైతేమి, తార్ రోడ్లకైతేమి, డ్రైన్స్ కి అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను చీమకుర్తి మున్సిపాలిటీ నుంచి వచ్చా కాబట్టి మా మున్సిపాలిటీలో చాలా డబ్బులు తక్కువ ఉంటాయి, మాకు ఏ గ్రాంట్ ఉండదు. సార్ గారు డిఎంఎఫ్ ద్వారా మీకు బాగా నన్ను గుర్తుపెట్టుకొని బాగా నాకు ఓట్లు వేసారని దాంతో దాదాపు చిన్న మున్సిపాలిటీలో ఈ రోజు వరకు 13 కోట్ల రూపాయలు ఆయన ప్రత్యేక శ్రద్ధతోటి మాకు కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 5 కోట్ల 20 లక్షలకి వర్కులు కూడా అయిపోయినాయి, రోడ్లు కూడా వేసాం. సెకండ్ ఫేజ్ నిన్న 5 కోట్ల 80 లక్షలకి టెండర్లు పిలిచారు, టెండర్లు కూడా అయినాయి. రేపో మాపో మొత్తం అవుతాయి. ఇంకొక సంవత్సర కాలంలో ఇదే విధంగా కనుక మా సార్ గారు మాకు సహకరించినట్టయితే చీమకుర్తిలో ఇంకా రోడ్లు అనేవి ఉండవు. అదేవిధంగా నిన్న నూతలపాడు మండలంలో కూడా చూసాం, 18 కోట్ల 80 లక్షలకి ఇదే విధంగా తార్ రోడ్లు అయితేమి, ఎన్ని సిమెంట్ రోడ్లు అయితేమి 18 కోట్ల 80 లక్షలకి సంతనూతలపాడు మండలంలో వేయటం జరిగింది. అదేవిధంగా మొన్న మధ్యపాడు చూసాం,
మధ్యపాడు మండలంలో కూడా మధ్యపాడుకు ఒక్క ఊరికే 3.5 కోట్లు పెట్టి రోడ్స్ కానీ అవుటర్ రింగ్ రోడ్ లాగా ఒక రోడ్డు కానీ దాదాపు బీసీ ఎస్సీ కాలనీలు 11 లైన్లు కలుస్తా ఉంటాయి. ఆ లైన్లో ఎవరితో ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా హైవే ఎక్కేటట్టుగా అవుటర్ రింగ్ రోడ్ లాంటిది మధ్యపాడికి. అదేవిధంగా నందిపాడు నుంచి ఎప్పుడు లేని ఒక డొంకకి దాదాపు 2 కిలోమీటర్లకి 1.5 కోటి పెట్టి తార్ రోడ్డు వేయటం, అంటే ఇనవల్ మెల్లూరు వాళ్ళందరికీ కూడా మధ్యపాడు డైరెక్ట్ గా వెళ్ళడానికి చాలా యాక్సెస్ రోడ్డు. అదేవిధంగా దాదాపు నేను జయంతి చెప్పాడు అక్కడే మధ్యపాడు గురించి, దాదాపు అక్కడ కూడా ఒక 15 కోట్ల రూపాయలు అక్కడ ఈ కొద్ది కాలంలో జరుగుతూ ఉంది. అంటే రమారమి మా రూరల్ మండలంలో అయితే 12.5 కోటికి ఆల్రెడీ మాకు రూరల్ మండలంలో మాకు డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల మాకు టెండర్లు పిలిచి జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఒక 20 కోట్లకి టెండర్లు ఇంకొక వారంలో టెండర్లు జరుగుతాయి చేమకుర్తి రూరల్ మండలానికి. రమారమి 5 ప్లేసుల్లో 4 మండలాలు మున్సిపాలిటీ కనుక కలుపుకున్నట్టయితే దాదాపు 90 కోట్ల రూపాయల వర్కులు ఈ 16 నెలల కాలంలో ఒక్క రోడ్ల మీదే జరిగినాయని కూడా ఈ అభివృద్ధి గ్రామికుడు అని చెప్పుకునే విజయ్ కుమార్ ద్వారా జరుగుతున్నాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ఎన్బిలో అసలు డబ్బులే లేవు అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఏ విధంగా రోడ్లు వేయాలి, ఏ విధంగా మనం ఏ సెక్షన్ నుంచి మనం డబ్బులు లాక్కోవాలి, జిల్లా అధికారులతోటి కలెక్టర్ తోటి యాక్సెస్ ఏ విధంగా ఉంచుకోవాలి అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు బిడ్డగా ఆయనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా డబ్బులు లాక్కొని దాదాపు మన కాన్స్టిట్యున్సీలో ఆ విధంగా మనం డెవలప్ చేస్తా ఉన్నారు. మన జిల్లాలోనే మనం సెకండ్ ప్లేస్ 30,345 ఓట్లతో మనం గెలిపించినందుకు జిల్లాలోనే ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో మనం అభివృద్ధిలో కూడా ముందున్నామని తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోజు గుళ్ళకమ్మ డ్యామ్ గేట్లు కొట్టకపోతే మీకు గుళ్ళకమ్మ డ్యామ్ వస్తుంది, మాకు చేమకుర్తి రాదు కానీ మీకు వస్తుంది. ఆ గుళ్ళకమ్మ డ్యామ్ గేట్లు కొట్టకపోతే నీళ్లు దాని పరిస్థితి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని గుళ్ళకమ్మ డ్యామ్ తీసుకొచ్చి డ్యామ్ చూపించి గేట్లు అన్ని చూపించి ఆ రోజు అక్కడ ప్రోగ్రాం పెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే, మీ అందరూ వచ్చిన వాళ్ళే. ఆ తర్వాత గవర్నమెంట్ రాగానే ఆ గేట్లు పెట్టించి కాలువల అభివృద్ధికి కోట్ల రూపాయలు చేసి రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ కాలువల అభివృద్ధి చేసింది మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా రైతులకి శనగల కొనుగోలు, వరి కొనుగోలు, ఒడ్లు కొనుగోలు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలిపి 20,000 రూపాయలు మన అందరికీ ఇస్తుందని తెలుసు. ఈ విధంగా అభివృద్ధి కాముకుడిగా మనకి విజయ్ కుమార్ గారు మన కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. దాదాపు జిల్లాలో పాత ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా మనము ఎన్ఆర్జీఎస్ డబ్బులు వాడుకున్న కాన్స్టిట్యున్సీల్లో మొదటి స్థానంలో ఉన్నామని కూడా మేము తెలియజేయడానికి గర్వంగా తెలియజేస్తాను కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు హనుమాపురం గ్రామానికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, పీడీసీసీ చైర్మన్ కమ్మేపల్లి సీతారామయ్య గారికి, కూటమి ప్రభుత్వం నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అధికారులకు, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ప్రపంచంలో శాస్త్ర సాంకేతికాలు ఎంత ఎదిగినా, దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమైన, మనిషి ఆకలి తీరాలంటే రైతు పంట పండించాల్సింది. అందుకు గాను అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా మన డబుల్ సర్కార్ ఇంజన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏడాదికి 6,000 రూపాయలు చొప్పున, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి 14,000 రూపాయలు చొప్పున 3 విడతలుగా డైరెక్ట్ గా రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయాన్ని ఆధునీకరించకపోతే ఆదాయం పెరగడం కష్టం. అందుకే మన కూటమి ప్రభుత్వం సాంకేతికతను రైతులు చెంతకు తీసుకువచ్చింది. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలకు నీరందించడం, సబ్సిడీ ద్వారా విద్యుత్ కనెక్షన్స్, అలాగే వ్యవసాయ మిషనరీస్ అందించడం జరిగింది. నాణ్యమైన విత్తనాలు అందించడం, అలాగే పండిన పంటను గిట్టుబాటు ధరలు కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి డైరెక్ట్ గా ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి మీరు పండించినటువంటి ధాన్యాలని కొనుగోలు చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు చేసిన మేలును గుర్తుంచుకొని ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా ఉంటారని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమాపురం గ్రామస్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కిసాన్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన రైతు
మీ కోసం వచ్చిన ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు బీర్ విజయ్ కుమార్ గారికి, అలాగే మన గ్రంథాలయ చైర్మన్ మన సుచిత్ర గారి చౌదరి గారికి, అలాగే మన సీను మనోజ్ గారి, ఎంఆర్ఓ, అలాగే మన మండవ జయంతి గారు, అలా చిన్న గొల్లపూడి సుబ్బారావు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇందా నుంచి అందరు నాయకులందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మన ఏవైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి గురించి దాని నుంచి చెప్తానే ఉన్నారు. రోడ్లు అయితే ఏమి, శనగల కొనుగోళ్ళు అయితే ఏమి, ప్రతి ఒక్కరికి రైతులకి ఏం జరుగుతుంది నేను అనేది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత ముందు ప్రభుత్వం గురించి మీరు చూసి ఉంటారు. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అరాచకం జరిగిందండి. ఆర్థికంగా కానీ ఎటువంటి విషయాల్లో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా ఏదో పథకాల వరకు డబ్బులు ఇచ్చుకొని బటన్ నొక్కి పథకాల వరకు డబ్బులు ఇచ్చి అభివృద్ధి అనేది లేకుండా చేస్తున్నటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు జరుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఆ తేడా మీరు చూసే ఉంటారు ఈ 2 సంవత్సరాల విషయంలోనే. అలాగే ప్రభుత్వం ఒకటే కాదు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు మన నియోజకవర్గానికి. ప్రతి ఒక్క గ్రామం, ఈ గ్రామంలో తెలుగుదేశం మెజారిటీ ఉందా లేదా ఈ గ్రామంలో వైసీపీ మెజారిటీ ఉందా అనేది చూడకుండా ఎక్కడైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఎక్కువగా తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి, అంటే రోడ్లు అయితే కానీ ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ డెవలప్మెంట్ చేస్తున్నందుకు నిజంగా ఆయనకి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అందరూ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టి తెచ్చుకోలేదు. ఒకటి, రాబో రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్, మండల్ పార్టీ ఎలక్షన్స్ కానీ, సొసైటీ కానీ, అలాగే పంచాయతీ ఎలక్షన్స్ కానీ. సో ఆలోచించుకోండి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ సూపర్ 6 పథకాలు కానీ ఇవన్నీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని టైంలో, అంటే ఇప్పుడు పెన్షన్ పథకం ఉంది, మీకు ఆదివారం వస్తుందని శనివారం డబ్బులు ఇస్తున్నారు. సో అంతకుముందు లేదు ఇవన్నీ. అట్లా పథకాలన్నీ చేసుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ అడిగే పరిస్థితి కూడా రాకూడదు. గెలిపించుకొని ఆయనకి కానుకగా తీసుకెళ్ళి ఇస్తే గ్రామానికి ఇంకా అభివృద్ధిగా ఇంకేం చేయాలా అనేది ఆయన ఆలోచించి చేస్తారు. కానీ మనం లోకల్గా ఎటువంటి పొరపచ్చాలు ఉన్నా కూడా గ్రామంలో ఒక గ్రూప్గా తయారయ్యి అందరూ పార్టీ కోసం కష్టపడాలా. విజయ్ కుమార్ గారికి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి ఆయనకి కానుకగా ఇవ్వాలా ఆ గెలుపుని. సో ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిపించి చూపిద్దాం. అలాగే ఇంకేదన్నా మాకు ఈ మన తిమ్మలపాలెం దగ్గర నుంచి కొత్తకోట మధ్యలో ఒక 2 లో లెవెల్ కెనాల్స్ మన ఇవ్వస్తాయి. ఏదైనా కుదిరితే దాన్ని కూడా మాకు బ్రిడ్జెస్ డైవర్ట్ చేస్తే మంచిది. మీరు ఇటువంటి అంటే ఈ డెవలప్మెంట్ మీరు ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటూ మాకు ఇంకా కొన్ని కావాల్సినవి, మా గ్రామానికి కావాల్సినవి ఏదైనా ఉంటే మేము మా వాళ్ళు చదువుతూ ఉంటారు, తప్పకుండా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గ్రామ ప్రజలకి, అట్లానే తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి, అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన పిడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ సిద్ధరామయ్య గారు, అదేవిధంగా ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు, మండల్ పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు, అదేవిధంగా సర్వే సొసైటీ చైర్మన్ మన జయంత్ బాబు గారు, దాని తర్వాత చిన్న గారు, ఎస్టీ నాయకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, మా ఎంఆర్ఓ గారు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రైతన్న నీ కోసం కార్యక్రమాల్లో ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజలు అందరూ ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి
రైతుల పక్షపాతి ఈ ప్రభుత్వం. ఏదైనా కానీ రైతులకి ఎలాగ మేలు చేయాలా అనే విషయంలో చాలా ముందుంటుంది. పోయిన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు తేడా వ్యత్యాసం చాలా ఈజీగా మీకు కనపడుతూ ఉంది. వచ్చిన వెంటనే మీ అందరికీ తెలుసు, మన ఈరోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీ భవాక అనే కార్యక్రమంలో ఈరోజు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినా కానీ మన రైతు సోదరులకి ఏదో ఒకటి మేలు చేయాలని ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈరోజు 20,000 ఇస్తున్నారు. అంటే మన డబ్బులు ఎక్కువ ఇవ్వటం లేదు, డబ్బులు చాలా తక్కువ ఉన్నా కానీ రైతుల మీద ప్రేమతో ఈ కార్యక్రమము 20,000 ఇస్తున్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా వచ్చిన వెంటనే మన నియోజకవర్గం వరకు మాట్లాడితే గుళ్ళకమ్మ వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము వచ్చిన వెంటనే ఈ గుళ్ళకమ్మ డ్యామ్ గేట్లు రిపేర్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మనం వచ్చిన వెంటనే ఆ రోజు ఈ గుళ్ళకమ్మ గేట్లన్నీ రిపేర్ చేశాము. మొన్న సైక్లోన్ వచ్చినప్పుడు కూడా ఆ గుళ్ళకమ్మ గేట్లు రిపేర్ చేసినందువల్ల ఎక్కడ ప్రాణ హాని లేకుండా జంతువులు కూడా నష్టపోకుండా ఈరోజు మనము ఆ గేట్ల వల్ల ఈ వాటర్ని ఫ్లడ్ని కంట్రోల్ చేయగలం. అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఆ గేట్లు పెద్ద డబ్బులేం కావు, 1 కోటి అంతే. కానీ పోయిన ప్రభుత్వం 2-3 సంవత్సరాలు ఆ 1 కోటి రూపాయలు కూడా ఇవ్వకుండా గేట్లు చేయలేదు. అంటే డబ్బులు లేవని కాదు, అసలు రైతుల విషయాలు పట్టించుకోవటం లేదని. ఈరోజు మన చిన్న ఊరికి ఆ మధ్యపాడికే మనం 3.5 కోట్లు పెట్టాం. అంటే ప్రభుత్వం అనుకుంటే ఏదైనా పెట్టొచ్చు. సో అందుకని నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే రైతుల మీద ప్రేమ లేదు, మనం వచ్చినట్టునే మనం చేసి పెట్టామనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా అనేక పథకాలు మీరు గుర్తు తెచ్చుకోండి. డ్రిప్ ఇరిగేషన్ ఆ రోజు రాష్ట్ర పాత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ గురించి రైతులకు సహాయపడే విధంగా 50% సబ్సిడీ, SC STలకి 90% సబ్సిడీ ఈరోజు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా కాలువలు ఇప్పుడు జంగుల్ క్లియరెన్స్లు, దాని తర్వాత కాలువలలో ఆ రోజు జంగుళ్ళు ఇవన్నీ చాలా ఉంటే నీళ్ళు వచ్చిన కొన్ని నీళ్ళు కూడా వచ్చేవి కావు. ఈ రోజు మన కాన్స్టిట్యున్సీలోనే ఈ 20 నెలల్లోనే దగ్గర దాపు ఒక 3.5 కోట్లు జంగుల్ క్లియరెన్స్ రిపేర్ల కోసం ఇచ్చారు. మొన్ననే ఒక 2 రోజుల క్రితం కూడా ఇంకొక 3.5 కోట్లు ఇచ్చి మీరు ప్రతిపాదనలు పంపించమని చెప్పారు. ఇవన్నీ నేనేం చెప్తున్నానంటే రైతుల మీద మన ప్రభుత్వం మంచి వాళ్ళని ఎలాగ మంచిగా ఉండాలో మనం ఏం చేయగలము అనే ఉద్దేశంతో ముందుకెళ్తుందండి. ఇదే కాకుండా ఇందాక చెప్పారు బ్లాక్ బెర్లీ, అసలు ఆ బర్లీ పుట్టబోక ఇప్పటి వరకు మనం ఎప్పుడు రాష్ట్రం కానీ ఎవరు పనిలేదు, కానీ రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారని ఆ రోజు ఎంతో కొంత రైతులకి కొన్ని మన ముప్పాళ్ళ మధ్యరాల ఉప్పుగుండు లాంటి ఏరియాలంతా రైతులకి చాలా ఆదుకున్నాయి. మరి చిత్తూరు జిల్లాలో మామిడి పంటలు కూడా ఏదో ఇబ్బంది ఉంటే వాళ్ళకు కూడా ఆదుకున్నాయి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇవన్నీ రైతులకి ఏ విధంగా సహాయపడగలము అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అనే విషయం మనం గమనించాలి. అదే కాకుండా మన ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఇప్పుడు జీరాంజీ పథకానికి చేంజ్ చేశారు. దాన్ని కూడా రైతులకి ఎలాగ ఉపయోగపడాలనే విధంతో కొన్ని అంశాలు కూడా దాంట్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సో ఈరోజు అన్ని విధాలుగా రైతులకి ఆదుపడుతున్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ అంటే అందరు మన ప్రజలందరికీ ఇస్తారో దాంట్లో కూడా రైతులు ముఖ్య భాగం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు దాని తర్వాత ఏంటిదంటే ఏంటిది తల్లికి వందనం, పిల్లలకి చదివించుకునేదానికి, దాని తర్వాత మహిళలకి ఫ్రీ బస్సులో చాలా మంది కూరగాయలు ఇవన్నీ పట్టుకొని బాగానే తిరుగుతూ ఉన్నారు. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నేను చెప్పేది ఏంటిదంటే మనం అందరూ బాగుండాలంటే ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి చేస్తేనే అందరు బాగుండేది. ఉత్త సంక్షేమం చేసినా కానీ ఎవడు ఒప్పుకునేటట్లేదు, ఉత్త అభివృద్ధి చేసినా కానీ ఎవరు ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి 164 సీట్లు వచ్చినాయంటే ఈయన అభివృద్ధి సంక్షేమం అన్ని చేయగలరు
అనే సమర్థత ఉందని మనం అందరం నమ్మి ఓటేసాం కాబట్టి ఈరోజు అవన్నీ చూపిస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరేగా మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే ఇటు రైతులకి కూడా ఏంటిదంటే ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు కాబట్టి రైతులకి అనేక సమస్యలు, ఒక ముఖ్యమైన సమస్య ఈ పాస్బుక్లు, ఈ చిన్న చిన్న రెవెన్యూ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ మధ్య కాలంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పారు చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏమని అంటే రైతులు ఇచ్చిన ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా తీర్చాలని చెప్పి, అందుకని కలెక్టర్ గారు తహసీల్దారులకి ప్రత్యేకంగా డైరెక్షన్ ఇచ్చేది ఏంటిది రైతుల సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో స్పెషల్గా వెళ్ళి దాని తర్వాత ఏదో ఎల్పీలు గిల్పీలు అనేది ఉన్నాయి, జాయింట్ అకౌంట్లు, వాటన్నిటిని సరిదిద్దుకోమని చెప్పారు. నేను ఈ మధ్య ఈ ఊర్లలో తిరుగుతూ ఉంటే నేను గమనించింది ఏంటిదంటే ఈ ఎల్పీలు తొందరగా చేసేమని వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చారు, 1 నెలలోనో చేయమని. వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ఊళ్ళెంబడి తిరుగుతూ ఉంటే రైతులేమో సరేలే తర్వాత చూసుకోవచ్చులే అని తిరుగుతూ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటిదంటే మామూలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రారు, ఇప్పుడు ముందుకు వచ్చారు. మీరు తప్పించుకొని తిరిగితే ఆ టైం అయిపోయిందంటే మీరు ఎంతసేపు వెనకాల తిరిగినా కానీ పనులు. సో అందుకని టైము సందర్భం బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వాళ్ళకి రోజు టెలికాన్ఫరెన్స్లో ఇన్ని అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇదే సమయంలో మీ ఈ సమస్యలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నించండి అని నేను ముఖ్యంగా చెప్తున్నా. ఎందుకంటే తర్వాత అయిపోయిన తర్వాత స్పెషల్ ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీరు చుట్టూ తిరగాల్సి వస్తుంది, వాళ్ళు దొరకరు. నేను చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు దొరుకుతున్నారు, మీరు తిరగండి, మీరు దొరకకుండా తిరగబాకండి అని చెప్తున్నాను. ఎందుకంటే మాకు కొంతమంది కంప్లైంట్ చేశారు, ఎలా రోడ్ అంటే వచ్చిన వాళ్ళు చులకను కదా, అందుకని ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని ఉపయోగించుకోమని నేను చెప్తా ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి నేను కొన్ని మాటలు మాట్లాడదలుచుకున్నాను. మేమంతా ఎలక్షన్లో మేమందరం తిరిగి అటు వీరయ్య చౌదరి గారు, ఈయన జయంతి బాబు మేమందరం బాగా తిరిగితే 30,000 వస్తే ఆయన లేదో మేమంతా అద్భుతాలు చేస్తారని 30,000 మెజార్టీ ఎన్ఎల్ఏని వీళ్ళు ఏం ఆశిస్తున్నారో, మేమేం రోడ్లు ఏమో, ఒక సైడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు అసలు ఆర్థిక పరిస్థితే బాగాలేదు, జగన్ ఇలా చేసి పెట్టాడు, వచ్చిన తర్వాత ఏమవుతుందని నేను ఒక ఎమ్మెల్యే కూడా నేను చాలా కొద్దిగా ఏమవుతుందేమో అని అనుకున్నాను. సో నేను కూడా నమ్మాను ఏంటిదంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటిదంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు సమర్థత నాయకుడు కాబట్టి ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం. కళ్ళ ముందే అన్ని కనపడతా ఉన్నాయి. నేను కూడా ఊహించని విధంగా బ్రహ్మాండమైన రోడ్లు ఇవి అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మీరు అడిగారు 50 లక్షల రోడ్లు పెట్టాము. బద్దిపాడులో ఒకే ఊరికి 3.5 కోట్ల రూపాయలు పెట్టాము. నిడమలూరులో కూడా దగ్గర 1.5 కోట్ల రూపాయలు పెట్టాము. అటు మదిరాల ముప్పాల కూడా ఒక 30 లక్షల రోడ్లు పెట్టాము. ఇవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేను కూడా అన్ని గమనించుకొని, ఎందుకంటే నాగులపల్లిపాడు ఇలాంటి ఏరియాలలో డిఎంఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ లేవు కాబట్టి వేరేది ఏదన్నా వస్తే ఇక్కడ ఎక్కువ పెట్టి డిఎంఎఫ్ ఉన్న చోట్ల నేను తక్కువ పెట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మన కళ్ళ ముందలే ఇప్పుడు ఉత్త పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే దగ్గర 27 కోట్ల రూపాయలు వర్కులు ఈ మండలానికి ఉత్త రోడ్లు, సిమెంట్ రోడ్లు, దాని తర్వాత హెల్త్ సెంటర్లు వేయడానికి 27. దీని తర్వాత R&Dలు చాలా చేశారు. దాని తర్వాత నేను కూడా చూస్తా ఉంటే కొన్ని రోడ్లు ఇక్కడ ఈ లెక్కలు కనపడలేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో చేకూరుపాడులో మనం వేసిన రోడ్డు ఇప్పుడు కానీ ఇక్కడ కనపడలేదు. సో అన్నీ అంటే దీనికన్నా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటిదంటే నేను ఊహించింది, మేమందరూ ఊహించింది దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ అటు చంద్రబాబు నాయుడు గారి సమర్థత వల్ల, అదేవిధంగా ఆయన చూసి మేము కూడా ఏదో అంతా కొంత కష్టపడతా ఉన్నాం. మేము కూడా ఆయన చేసినాం, మేము కూడా కొద్దిగా చేయాలి, కానీ అటు ఇటు తిరిగి ఏదో డబ్బులు కూడా తీసుకొని వచ్చి మేము కూడా చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో నేను చెప్పేది ఏంటిదంటే రాబోయే కాలంలో మా వంతు కృషి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కృషి మీకోసం మేము చేయగలిగినదాన్ని చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఇక్కడ వచ్చినప్పుడు అదేదో 2 రోడ్లు చిన్న మరీ కింద లోతుగా ఉన్నాయన్నారు, అవి కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా పనులు ఈరోజు ప్రజల కోసం మనం చేస్తాము. మీ అందరూ ఏంటిదంటే ఉత్తగా అన్ని రోడ్ల మీద బాగా నడుచుకుంటా
అండి కాదు కానీ అవన్నీ గుర్తుపెట్టుకొని అందుకని పేర్లు కూడా రాసుకున్నాం మనం గట్టిగా, ఏమన్నా మీరు మర్చిపోతారనమాట. అప్పుడప్పుడు మీరంతా ఉంటే గుర్తొస్తుంది ఇదంతా మేము చేసామని. నేను చెప్పేది ఏంటిదంటే అభివృద్ధి సంక్షేమము ఈ కష్టకాలంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఇలాగనే కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలా. ఇవన్నీ ఉత్తర చూసుకోవటము, ఈ రోజు 2 రోజులు ఉన్నది బాగుంటామని చెప్పడం కాదు. మీరు రాబోయే ఎలక్షన్లో బ్రహ్మాండంగా ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం స్టెబిలైజ్ అయిపోతుంది, అన్ని సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు చూడండి, అంటే ఈ పోల్స్ కూడా ఇవి కూడా రైతులకి పెట్టే మన కాన్స్టిట్యున్సీలు అన్ని ఏరియాల్లో పోల్స్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే లో వోల్టేజ్ రాకుండా, మీ రైతులు మోటార్లు కాలిపోకుండా ఇవన్నీ చేస్తాం. సో అన్ని విధాలుగా ఈరోజు బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ అవన్నీ గుర్తుపెట్టుకొని రేపు తెలుగుదేశం కూటమిని మీరు ఆశీర్వదించి, అదేవిధంగా ఇక్కడ మేము మా నాయకులు ఇక్కడ సుచిత్ర వీరయ్య చౌదరి గారు, మా సీతారామయ్య గారు, మేము మా వంతు కృషి మేము కూడా చేస్తాం. మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని సమయము సందర్భం వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ ఊళ్ళో మొత్తం రోడ్లు వేసింది కూడా సార్ టైంలోనే. గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు. చూసుకొని చిన్న కార్డు తహసీల్దార్ మళ్ళీ 3 డబ్బులు 2010 మళ్ళీ మా నాయకు మళ్ళీ రేషన్ కార్డు మొన్న డివైడ్ చేయించి చూసుకొని చేయండి. మొన్న ఎన్ఆర్జీఎస్లో మీకు సెట్ కాలేదు. తెలుగుదేశం జెండెత్తి కదిలిస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుంటూ చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే తలపాడు. ఆహా సంతను తలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండెత్తి కదిలిస్తున్నాడు.